దేశంలో బెస్ట్ బ్రెయిన్స్ ఎన్నో ఉన్నాయి. గొప్ప మనుషులు ఉన్నా మనం గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడూ అటెన్షన్ కోరుకోరు, తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు. అలాంటి గొప్ప వ్యక్తే నీరజ్ సక్సేనా. ఈయనెవరు అనుకుంటున్నారా? అమితాబ్ బచ్చన్ మనసు మార్చేసిన వ్యక్తి. మీ నుంచి ఓ గొప్ప పాట నేర్చుకున్నాను నీరజ్ గారు అంటూ అమితాబ్ సైతం ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే నీరజ్ ఒక సైంటిస్ట్. ఆయన పనిచేసింది మన ప్రియతమ లీడర్, భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత అయిన అబ్దుల్ కలాం కింద. అప్పుడు కలాం చెప్పిన మాటలను మన ముందుంచడమే కాదు, నిరూపించారు కూడా నీరజ్ సక్సేనా. ఈయన ఎంత గొప్ప మనిషి అంటే మిగతా వారికి కూడా అవకాశం రావాలంటూ కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కూడా కేబీసీ హాట్ సీట్ ను వదిలేయడంతో అంతా అవాక్కయ్యారు. అమితాబ్ కైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరంతే కదా, కలాం కింద పనిచేసిన వ్యక్తి ఆ మాత్రం గొప్పగా ఉండడంలో తప్పు లేదు. కనీసం ఇలాంటి మహానుభావులను చూసైనా కొంతైనా మారితే మన దేశం ఎంతో అభివృద్ధి చెందేది. మరి అసలు ఎవరు ఈ నీరజ్ సక్సేనా? ఆయన అసలు ఏం చేశాడనేది చూద్దాం. నీరజ్ సక్సేనాది కోల్కతా. ఇప్పుడు ఆయన జేఎస్ఐ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్. కేబీసీ ఆడేందుకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే నేటి యువతకు దేశానికి స్ఫూర్తి నిలిచేందుకు వచ్చారని చెప్పొచ్చు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ లో డాక్టర్ నీరజ్ సక్సేనా హాట్ సీట్ దగ్గరకు వచ్చారు. మీరు కూర్చోవాలని అమితాబ్ కోరినా కూడా ఆయన కూర్చోలేదు. ముందు మీరు కూర్చోండి అన్నారు. కానీ బిగ్ బి మాత్రం మీరు కూర్చున్నాకే నేను కూర్చుంటానన్నారు. చివరకు ఇద్దరు ఒకేసారి సరదాగా హాట్ సీట్ లో కూర్చున్నారు. అప్పుడే నీరజ్ తాను పిహెచ్డి పూర్తి చేశాక కలాంతో పనిచేసే గొప్ప అవకాశం వచ్చిందని తన గురించి తాను చెబుతూ గతం గురించి వివరించారు. నేను పిహెచ్డి చేసే వరకు నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని. కానీ కలాం దగ్గర పనిచేస్తున్న తర్వాతే సమాజం గురించి, దేశం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. కలాం గారు ఒకటే చెప్పారు, చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే నేరం చేసినట్టే, పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి, బాగా కష్టపడి వాటిని సాధించాలని చెప్పారు. వాటిని మేము ఫాలో అయ్యామని చెప్పారు ఆయన. అంతేకాదు చాలా మందికి తెలియని గొప్ప విషయం కూడా చెప్పారు. మనకు కలాం హాయంలో తయారు చేసిన క్షిపణుల గురించి బాగా తెలుసు, కానీ వాటి పేర్ల వెనుకున్న రహస్యం ఎవరికీ తెలియదని ఆ సీక్రెట్ ముడిని కూడా విప్పారు నీరజ్. నేను కలాం గారితో పనిచేసే సమయంలో ఆయనకి ఓ మాట చెప్పాను, సార్ మీకు పాట్నా అంటే చాలా ఇష్టం, అందుకే పదే పదే అక్కడికి వెళుతుంటారు. ఆ విషయం నాకు తెలుసు సార్ అన్నారట నీరజ్. ఎలాగో చెప్పమన్నారు కలాం. PATNA నుంచే మీ క్షిపణుల పేర్లు పుట్టాయి. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్. మీరు డెవలప్ చేసిన క్షిపణులు ఇవి. వాటి మొదటి అక్షరాలను కలిపితే మీకు ఇష్టమైన నగరం పాట్నా వస్తుందని చెప్పాను. ఆ మాట విని కలాం ఎంత ఆనందపడ్డారో నాకు ఎప్పటికీ గుర్తని ఒక విషయం చెప్పారు డాక్టర్ నీరజ్ సక్సేనా. నాకు కలాం మొదటి బాస్. ఆయనతో పరిచయం నా జీవితాన్ని, నా దృక్పథాన్ని మార్చేసింది. జీవితం వైపు చూసే విధానం మారిపోయిందని చెప్పారు నీరజ్. అంతేకాదు నాటి కలాంతో దిగిన ఫోటోలను కూడా అమితాబ్ స్క్రీన్ పై ప్రదర్శించారు. అయితే ఆ మాటలనే ఆయన ఇక్కడ కూడా ఆచరించి తానెంత గొప్ప కలాం అనుచరుడినో కూడా ఆయన నిరూపించారు. ఆ స్ఫూర్తి మార్గం ఎలా ఉంటుందో మనందరికీ తన చేతల ద్వారా వివరించారు ఆయన. అంతేకాదు కేబీసీ అంటే నాలెడ్జ్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ అనడంతో అమితాబ్ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అమితాబ్ పేరునే యాక్రోనిమ్ చేశారు. అంటే అమేజింగ్ మైండ్స్ ఇన్స్పైరింగ్ థౌజండ్స్ అండ్ బ్రింగింగ్ హ్యాపీనెస్ అని తన పేరుకు యాక్రోనిమ్ క్రియేట్ చేయడంతో కాసేపు అమితాబ్ ఏమీ మాట్లాడలేదు. మీ మంచి మాటలకు థ్యాంక్స్ అంటూ షాక్ అయ్యారు అమితాబ్. ఇక తన గురించి చెప్పిన తర్వాత కేబీసీ గేమ్లోకి తీసుకెళ్లారు అమితాబ్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉందనే ప్రశ్నలు సంధించగా ఏపీ అంటూ సరైన సమాధానం చెప్పారు. ఆ తర్వాత 20,000 ప్రశ్నగా అభినవ్ బింద్రాకు సంబంధించిన వస్తువులు స్విట్జర్లాండ్లోని ఒలింపిక్ మ్యూజియంలో ఉంది. ఆ వస్తువు ఏంటని అడగ్గా రైఫిల్ అని సమాధానం చెప్పారు నీరజ్ సక్సేనా. ఆ తర్వాత కలాం గొప్పతనం గురించి చెబుతూ మంచి విషయాలను నేటి యువతకు అందించారు సక్సేనా. వరుసగా సమాధానాలు చెబుతూ వెళుతూ ఉన్నారు. రామాయణంలోని ప్రశ్నకు కూడా ఆయన అలవోకగా సమాధానం చెప్పారు. రాక్షసుల నుంచి యజ్ఞం చేసే సమయంలో కాపాడాలని రాముడిని తీసుకెళ్తానని దశరథుడిని అడిగింది ఎవరంటే విశ్వామిత్రుడిని చెప్పారు. ఇక ఆ తర్వాత ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. మంజుల్ భార్గవ్కు సంబంధించిన ప్రశ్నకు గణితమని సమాధానం చెప్పి 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఆ వెంటనే మరో ప్రశ్న అడుగుతుండగా నీరజ్ సక్సేనా ఓ మాట అన్నారు, సార్ మీకో విన్నపం. నేను ఈ ఆట నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. మిగతా కంటెస్ట్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేను జీవితంలో ఎన్నో సాధించాను, ఎంతో చూశాను. నాకు ఈ అనుభవం చాలన్నారు ఆయన. ఇక అక్కడ కూడా డబ్బు గురించి మాట్లాడలేదు నీరజ్. నాకు మీతో అనుభవం చాలన్న మాట విని అమితాబ్ షాక్ అయ్యారు. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి చరిత్రలో ఓ కంటెస్టెంట్ నాకు ఈ డబ్బు చాలనకుండా నాకు ఈ అనుభవం చాలు, నేను వదిలేస్తున్నాను, నాకంటే చిన్నపిల్లలు సాధించాల్సిన వారు చాలా మంది ఉన్నారు, నేను కాదంటూ ఆయన చెప్పిన మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకు అలవోకగా కోటి వరకు వెళ్ళగల తెలివి, నాలెడ్జ్ ఉంది. బోనస్ తో కలిపి కొంత గెలుచుకున్నారు నీరజ్. నాకు కొంత సొమ్ము వచ్చింది సార్, అది చాలు, మిగతా యువకులకు అవకాశం ఇస్తానన్నారు. అంతా నిశ్శబ్దం.
ప్రాబ్లం. ఆయనకు నోట మాట రాలేదు. తనకు చెవిలో ప్రాంప్ట్ ఇస్తే చెప్పాలని చూస్తున్నారు అమితాబ్. ఇంకా ఎక్కువ డబ్బులు నాకు వద్దన్న ఆయన మాటలకు అమితాబ్ షాక్ లో ఉంటే ఆడియన్స్ లేచి చప్పట్లు కొట్టారు. ఒక తెలివి ఉన్న వ్యక్తి ₹1,00,00,000 పైగా సులువుగా గెలవగల కంటెస్టెంట్ వాలంటీర్ గా వెళ్లిపోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఇతరులకు అవకాశం ఇవ్వడం కోసం. కాసేపటికి తేరుకున్న అమితాబ్, మీ గొప్ప హృదయంలోని గొప్పతనం మాకు తెలుస్తుంది. మీ నుంచి నేను ఈ రోజు ఎన్నో నేర్చుకున్నాను, అలాగే ఎన్నో కొత్త విషయాలు చూశాను. ఇతరుల కోసం ఆట వదులుకున్న మీకు వందనం అంటూ అమితాబ్ సైతం సెల్యూట్ చేయటం నీరజ్ సక్సేనా గొప్ప మనసుకు ఉదాహరణ. కేబీసీ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అందరూ చప్పట్లు కొడుతూ ఉండగానే ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటామని కొంతమంది గట్టిగా అరిచారు. నలుగురికి ఉపయోగపడేలా ఉంటామంటూ ఎమోషనల్ తో చప్పట్లు కొడుతుంటే నవ్వుతూ హాట్ సీట్ దిగి వెళ్లిపోయారు ఆయన. అప్పటికే 6,40,000 గెలుచుకున్నారు నీరజ్ సక్సేనా. కానీ ఆయన ఆ డబ్బు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన వెంటనే వెళ్లిపోవడం వల్ల ఓ పేద అనాథ అయిన సోనియా రిజ్వానికి అవకాశం దక్కింది. హాట్ సీట్ లో కూర్చున్న సోనియా తన కష్టాల కథను చెప్పుకుని కన్నీళ్లు పెట్టించింది. మా నాన్న అమ్మను వదిలేశాడు, ఎందుకంటే 3 ఆడపిల్లలు పుట్టారని. మేమంతా అనాథాశ్రమంలో ఉన్నామని చెప్పారామె. అలాంటి పేద యువతికి ఛాన్స్ రావడం జరిగింది, ఎందుకంటే నీరజ్ మధ్యలో ఆటను వదిలేశారు కాబట్టి. ఆమెకు 3,20,000 వచ్చాయి. ఇంత షో చేసినా కూడా సాయంత్రం అమితాబ్ సైతం నీరజ్ గురించే మాట్లాడారు. అక్కడున్న వారితో తన మనసులోని మాటను చెప్పారు. నిజంగా నీరజ్ గారిది చాలా గొప్ప మానవతావాద హృదయం. ఆయన మంచితనం మనం చూసాం. ఫ్యాన్స్ ఇంకా కేబీసీ 16 వరకు చూస్తున్నారంటే ఇలాంటి వారు కూడా కారణమన్నారు అమితాబ్. డబ్బు కోసం నానా గడ్డి తినేవారిని చూస్తూ ఉన్నాం, కానీ డబ్బును వస్తున్నా వదిలేసిన వ్యక్తి నీరజ్. ఎంతో మంది కేబీసీలో ఆడేందుకు కలలు కంటారు. ఆయన కూడా ఒకసారైనా వచ్చి ఆడాలనుకున్నారు, ఎందుకంటే డబ్బు కోసం కాదు, కలాన్ స్ఫూర్తి చెప్పడానికి ఆయన వచ్చారు. కలాన్ గురించి గొప్ప మాటలు చెప్పి యువత కష్టపడి లక్ష్యాలను సాధించాలనే కాదు, నలుగురి కోసం, దేశం కోసం ఆలోచించాలని చెప్పి ఆచరణలో చూపించి వెళ్ళిపోయాడు నీరజ్. ఆయన మంచితనం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. నిజంగా మీరు కలాం శిష్యులు అనిపించుకున్నారు. వాహ్ నీరజ్ సార్, మీరు సూపర్ అంటున్నారు. మాకు తెలియని పాట్నాపై కలాంకు ఉన్న ప్రేమను ఎలా చూపించారా అంటూ సలాం చేస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 అందులో 49వ ఎపిసోడ్ చరిత్రలో నిలిచిపోతుంది. డాక్టర్ నీరజ్ ప్రపంచానికి చూపించిన బాట ఓ గొప్ప లెసన్. చాలా మంది వరకు బిగ్ బి దగ్గరకు రాగానే కాళ్ళు మొక్కుతారు, రొటీన్ మాటలు చెబుతారు. కానీ హుందాగా హాట్ సీట్ దగ్గరకు వచ్చిన నీరజ్ ముందు పెద్దలైన అమితాబ్ను కూర్చోవాలని కోరారు. ఇటు అమితాబ్ కూడా గొప్ప మేధావితో మనం కేబీసీ ఆడబోతున్నామంటూ సీరియస్ గా చెప్పారు. ఇక కలాన్ నుంచి చివరకు ఆయన నలుగురి కోసం నా వయసుకి ఇది చాలు, తర్వాత యువకులకు అవకాశం ఇవ్వాలని తప్పుకున్న తీరు నిజంగా గ్రేట్. ఎమోషన్ లేకుండా వచ్చారు, ఆడారు, నలుగురికి మంచి మాటలు చెప్పారు, వెళ్లిపోయారు. ఎంతైనా కలాం శిష్యుడు కదా. దేశం కోసం కష్టపడాలని ఆయన చెప్పిన విధానం రాజకీయ నాయకులు ఆచరించాలి. దేశం మీద పడి తింటున్న రాక్షసులున్న ఈ సమాజంలో నీరజ్ లాంటి వారు చాలా అరుదు. అలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఎంత దరిద్రపు వార్తలు, అవినీతి పరులు నీతులు చెబుతున్నా కూడా వింటూ ఉన్నాం. కానీ నీరజ్ లాంటి వారు దేశం కోసం కష్టపడుతూనే ఉంటారు. మరి తప్పకుండా నీరజ్ గారికి సెల్యూట్ చేయాల్సిందే, సెల్యూట్. మరి నీరజ్ పై ఉన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.